హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? తెలుగు టెక్ రాజా యూట్యూబ్ ఛానల్‌కి స్వాగతం. గైస్, మీరు ఐఫోన్ యూజ్ చేస్తున్నా, లేదంటే ఆండ్రాయిడ్ ఫోన్ యూజ్ చేస్తున్నా కూడా వాట్సాప్‌నైతే ఖచ్చితంగా యూజ్ చేస్తుంటారు కదా! మరి ఈ వాట్సాప్‌లో టాప్ 10 ట్రిక్స్ అనేవి మీకు చెప్తాను. ఈ 10 ట్రిక్స్ గనుక మీరు యూజ్ చేశారంటే మీ యొక్క వాట్సాప్ యూసేజ్ అద్భుతంగా అనిపిస్తుంది. సో, ఒక్కొక్క దాని గురించి అయితే మీకు ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. లెట్స్ గెట్ ఇంటు ద వీడియో. జనరల్‌గా వాట్సాప్‌లో మనకు ఇష్టమైనటువంటి వాళ్ళ యొక్క పేర్లను, లేదంటే వాడి యొక్క చాటింగ్స్‌ను ఫేవరెట్ లిస్ట్‌లో యాడ్ చేసుకుంటాం. పిన్నుడ్ కామెంట్స్ కూడా పెట్టుకుంటాం. కానీ ఈ పిన్నుడ్ కామెంట్స్ అనేవి టాప్‌లో మనకు వస్తూ ఉంటాయి కదా! ఎక్కువగా వాటిని పిన్ చేసుకోలేము. 3-4 కాంటాక్ట్స్‌ని పిన్ చేయగలం. కానీ అలా కాకుండా మీరు ఎప్పుడు కూడా సర్టెన్ గ్రూప్ ఆఫ్ పీపుల్‌తో కాంటాక్ట్‌లో ఎక్కువగా ఉంటారనుకోండి. సో, వాళ్ళని మీరు సింపుల్‌గా వాట్సాప్ ఓపెన్ చేయగానే వాళ్ళకొక లిస్ట్ కావాలనుకున్నట్టయితే వాళ్ళని సింపుల్‌గా ఒక సెపరేట్ చాట్ లిస్ట్ క్రియేట్ చేసుకోవచ్చు. దీనికోసం వాట్సాప్‌లోనే ఒక కొత్త ట్రిక్ అయితే ఇవ్వడం జరిగింది. సో, అదంతా చూడండి. వాట్సాప్‌లో మనకి లిస్ట్ క్రియేట్ చేయడానికి నంబర్ ఆఫ్ ఆప్షన్స్ అయితే ఇచ్చారు. మీరు ఆండ్రాయిడ్ గనుక యూజ్ చేస్తున్నట్టయితే సింపుల్‌గా 3 డాట్స్ మీద వెళ్ళండి. సెట్టింగ్స్‌లో వెళ్ళిన తర్వాత కిందకి స్క్రోల్ చేసామంటే లిస్ట్ ఆప్షన్ కనబడుతుంది. మేనేజ్ పీపుల్ అండ్ గ్రూప్స్ అని కనబడుతుంది. సో, ఇక్కడ యువర్ లిస్ట్ అని కనబడుతుంది గైస్. ఇక్కడ మనం ప్రీసెట్ లిస్ట్ చేసుకోవచ్చు. అంటే అన్‌రీడ్ చార్ట్స్ అనేవి ఒక చోట చేర్చుకోవచ్చు. అలాగే ఫేవరెట్ పీపుల్ గ్రూప్స్ యాడ్ చేసుకోవచ్చు. ఇలా. మరి ఇంకోటేమన్నా ఎక్స్‌ట్రాగా మీరు కస్టమైజ్ చేసుకోవాలనుకుంటే క్రియేట్ ఏ కస్టమ్ లిస్ట్ క్రియేట్ చేసుకొని ఇక్కడ శాంపుల్‌గా ఏదో ఒక దాన్ని క్రియేట్ చేసుకోవచ్చు. సో, ఇక్కడ నేను ఏం చేస్తానంటే సింపుల్‌గా టీమ్ అని చెప్పి ఇక్కడ క్రియేట్ చేస్తున్నా. దీంట్లో నాకు నచ్చినటువంటి పీపుల్‌ని యాడ్ చేస్తాను. దీనికోసం చూడండి సింపుల్‌గా ఇలా ఎవరైతే నాతో వర్క్ చేస్తుంటారో సో, వాళ్ళ యొక్క శాంపుల్ పీపుల్ అందరిని కూడా యాడ్ చేశాను. మరి ఇక్కడ ఆల్ సెక్షన్‌లో వెళ్ళామంటే మొత్తం మన యొక్క కాంటాక్ట్ లిస్ట్ మొత్తం ఇక్కడ కనబడుతుంటాయి. అలా కాకుండా సింపుల్‌గా మనం టీమ్‌లోకి వెళ్ళిపోయామంటే సో, ఎవరితో మనం ఎక్కువగా చాట్ చేస్తుంటామో, లేదంటే వాళ్ళకి ఎక్కువగా మెసేజ్ చేస్తుంటామో డైరెక్ట్‌గా వాళ్ళకి ఇక్కడ ఇన్ఫర్మేషన్ కనబడుతుంటుంది. సో, డైరెక్ట్‌గా మనం అక్కడికి వెళ్లి వాళ్ళతో చాటింగ్ అనేది ఈజీగా చేసుకోవచ్చు. సో, ఇలా ఒక మంచి లిస్ట్ అనేది ఇక్కడే మనము క్రియేట్ చేసుకోవచ్చు. గైస్, చాలా సందర్భాల్లో మీకు వాయిస్ మెసేజ్‌లయితే వస్తూ ఉంటాయి. కొన్నిసార్లు దాన్ని ప్లే చేసుకొని మీరు వినేంత టైం అయితే మీకుండదు. అలాగే మీరు ఎక్కడైనా ఆఫీస్‌లో గాని, లేదంటే సైలెంట్ ప్లేసెస్‌లో గాని మీ దగ్గర వాట్సాప్ ఉంటుంది. మరి మీకు ఏది వాయిస్ వచ్చిందనేది మీకు ఎగ్జాక్ట్‌గా వినడానికి మీకు అవకాశం ఉండదు. సో, అటువంటి సందర్భాల్లోనే మనకొక కొత్త ట్రిక్ వాట్సాప్ అయితే ఇంట్రొడ్యూస్ చేసింది. అదే ట్రాన్స్‌క్రైబ్ ఆప్షన్. సో, ఇప్పటికైతే ఇది లాట్ ఆఫ్ లాంగ్వేజ్‌లో ఐఓఎస్‌లో సపోర్ట్ చేస్తుంది. కానీ ఆండ్రాయిడ్‌లో ఒక 3-4 లాంగ్వేజ్ మాత్రమే సపోర్ట్ చేస్తుంది. ఇంక్లూడింగ్ ఇంగ్లీష్. సో, ఇంగ్లీష్‌లో గనుక మీకేదైనా వాయిస్ మెసేజ్ వచ్చిందంటే సింపుల్‌గా దాన్ని ట్యాప్ చేసుకొని ట్రాన్స్‌క్రైబ్ ఆప్షన్ క్లిక్ చేశారంటే ఆటోమేటిక్‌గా అదొక టెక్స్ట్ రూపంలోకి మీకు మార్చేస్తుంది. ఇలాగా. శాంపుల్ కోసం ఇక్కడొక మెసేజ్ సెండ్ చేస్తాను. థిస్ ఈజ్ ఏ శాంపుల్ వాట్సాప్ మెసేజ్. సో, ఇక్కడ ఇంగ్లీష్‌లో వెళ్ళింది కదా! దీన్ని లాంగ్ ప్రెస్ చేశామంటే ఇక్కడ 3 డాట్స్ వెళ్ళినట్టయితే ఇక్కడ ఆప్షన్ కనబడాల్సి ఉంటుంది. సో, ట్రాన్స్‌క్రైబ్ ఆప్షన్ ఇక్కడ మనకు రాలేదంటే మనం ఒక సెట్టింగ్ చేసుకోవాలి. దీనికోసం 3 డాట్స్ క్లిక్ చేసి సెట్టింగ్స్‌లో వెళ్ళాల్సి ఉంటుంది. కిందకి స్వైప్ చేశామంటే ఇక్కడ చార్ట్స్ ఆప్షన్ కనబడుతుంది. సో, ఇలా చాట్ సెట్టింగ్స్‌లో వాయిస్ మెసేజ్ ట్రాన్స్‌క్రిప్షన్ కనబడుతుంది గైస్. సో, దీన్ని మనం సింపుల్‌గా లాంగ్వేజ్ సెలెక్ట్ చేసుకోమని అడుగుతుంది. ఇక్కడ మీరు చూసారంటే మనకి ఆండ్రాయిడ్‌లో ఒక 4 లాంగ్వేజ్ మాత్రమే ఉన్నాయి కదా! ఇక్కడ శాంపుల్‌గా ఇంగ్లీష్ అయితే తీసుకున్నా. సెటప్ అని క్లిక్ చేశాను. ఆటోమేటిక్‌గా ఇక్కడ డౌన్‌లోడ్ అయితే అయిపోతుంది. అంటే ఫస్ట్ మనకు లాంగ్వేజ్ అనేది సెట్ చేసుకోవాల్సి ఉంటుంది. ఈ లాంగ్వేజ్ మనకి సెట్ అయిన తర్వాత ఆటోమేటిక్‌గా అది మనకి ట్రాన్స్‌క్రైబ్ అయితే చేస్తుంది. అదే మీరు ఐఓఎస్ మొబైల్‌లో చూసారంటే ఇక్కడ చాట్స్‌లో వెళ్ళిన తర్వాత ఇక్కడ ట్రాన్స్‌క్రైబ్ ఆప్షన్ కనబడుతుంది. సో, వాయిస్ మెసేజ్ ట్రాన్స్‌క్రిప్షన్ చెప్పి. సో, దీన్ని గనక మీరు ఎనేబుల్ చేసుకున్నట్టయితే ట్రాన్స్‌క్రిప్ట్ సెట్టింగ్స్ అయితే ఉంటాయి. సో, ఇక్కడ క్లిక్ చేసామంటే ఇంగ్లీష్ చూడండి. ఇంగ్లీష్‌తో పాటు అరబిక్, చైనీస్ ఇలా డిఫరెంట్ టైప్ ఆఫ్ లాంగ్వేజ్ మనకి లాట్ ఆఫ్ లాంగ్వేజ్ అయితే ఉన్నాయి. ప్రెజెంట్ అయితే తెలుగు లేదు. ఇలా ఈ ఐఓఎస్ అంటే ఐఫోన్ మొబైల్స్‌కి మాత్రమే ఎనేబుల్ అయితే చేసింది. ఇప్పుడు ఆండ్రాయిడ్స్‌కైతే కొన్ని మాత్రమే సపోర్ట్ చేస్తున్నాయి. గైస్, ఇప్పుడైతే సెట్ అయిపోయింది. కంప్లీట్‌గా మనం లాంగ్వేజ్ అయితే సెట్ చేసుకున్నాం. బ్యాక్ అయితే వచ్చేద్దాం. బ్యాక్ వచ్చేసిన తర్వాత ఇప్పుడు మనకు వాయిస్ మెసేజ్ ఉంది కదా! సో, దీన్ని లాంగ్ ప్రెస్ చేసిన తర్వాత ఆటోమేటిక్‌గా ఇక్కడ చూసుకోవచ్చు ట్రాన్స్‌క్రైబ్ ఆప్షన్ కనబడుతుంది. చూసారా? థిస్ ఈజ్ ఏ శాంపుల్ వాట్సాప్ మెసేజ్. ఇలా మనకి ఎగ్జాక్ట్‌గా చూపిస్తుంది గైస్. అదే మనకు కావాలంటే ఎగ్జాక్ట్‌గా వినొచ్చు. థిస్ ఈజ్ ఏ శాంపుల్ వాట్సాప్ మెసేజ్. చూసారా? ఎగ్జాక్ట్‌గా మనం ఏదైతే చెప్పామో ఇక్కడ మనకి టైప్ అయ్యి అది కనబడుతుంది. సో, మనం వినలేని సందర్భాల్లో ఇక్కడ చదువుకోవడం సులువుగా అనిపిస్తూ ఉంటుంది. వాట్సాప్‌లో చాలా సందర్భాల్లో మీ యొక్క ప్రైవసీని భంగం కలిగించేటువంటి విధంగా వాట్సాప్ చాటింగ్ యొక్క ఎక్స్‌పోర్ట్ ఆప్షన్ అయితే ఉంటుంది. అంటే మీరు ఎవరితోనో చాట్ చేస్తుంటారు. ఆ వాట్సాప్ చాటింగ్ అవతల వ్యక్తి మిమ్మల్ని ఇబ్బంది పెట్టడానికి ఎక్స్‌పోర్ట్ చేసుకొని, లేదంటే మీ యొక్క ఫోటోస్‌ని ఆటోమేటిక్‌గా అక్కడ సేవ్ చేసుకున్నారనుకోండి, ఫ్యూచర్‌లో మీకు ప్రాబ్లమ్స్ వచ్చే అవకాశం ఉంటుంది. సో, దీనికోసమే వాట్సాప్ ఒక కొత్త ప్రైవసీ ఆప్షన్ అయితే తీసుకొని రావడం జరిగింది. సో, మీరు ఎవరితో అయితే చాట్ చేయాలనుకుంటున్నారో వాళ్ళ యొక్క చాటింగ్ మొత్తం హిస్టరీని వాళ్ళు ఎక్స్‌పోర్ట్ చేయకూడదనుకుంటైతే సింపుల్‌గా వాళ్ళ యొక్క ప్రొఫైల్‌ని క్లిక్ చేయండి. ప్రొఫైల్‌ని క్లిక్ చేసి కిందకి స్క్రోల్ చేశామంటే ఇక్కడ అడ్వాన్స్‌డ్ చాట్ ప్రైవసీ కనబడుతుంది. సో, ఇది ఎప్పుడు కూడా ఆఫ్‌లో అయితే ఉంటుంది. కంప్లీట్‌గా చూసుకోవచ్చు. లిమిట్ హౌ మెసేజెస్ అండ్ మీడియా ఫ్రమ్ దిస్ చాట్ కెన్ బి షేర్డ్ ఔట్‌సైడ్ ఆఫ్ వాట్సాప్. సో, దీనికి మొత్తం మీనింగ్ ఏందంటే కాంట్ సేవ్ మీడియా టు దేర్ డివైస్ గ్యాలరీ ఆటోమేటికల్లీ. అంటే మీరు ఇది గనక ఎనేబుల్ చేసుకున్నామంటే అడ్వాన్స్‌డ్ చాట్ ప్రైవసీ ఇక్కడ సింపుల్‌గా ఎనేబుల్ చేసుకోవాలి. దీని ద్వారా మీడియా మొత్తాన్ని వాళ్ళ డివైస్‌లో వాళ్ళు ఆటోమేటిక్‌గా సేవ్ చేసుకోలేరు. తర్వాత ఏఐ ఫీచర్స్ ఏంటివి కూడా యూజ్ చేసుకొని సమ్మరైజ్ గాని, అన్‌రీడ్ గాని మెసేజెస్ అనేవి చేసుకోలేరు. తర్వాత ఫైనల్‌గా కాంట్ ఎక్స్‌పోర్ట్ ది చాట్. సో, ఈ యొక్క చాట్ ఉంది కదా! మనం ఎవరిదైతే ఈ విధంగా
మనము అడ్వాన్స్డ్ ఫీచర్ ఎనేబుల్ చేస్తామో ఈ మొత్తం చాట్‌ని వాళ్ళు ఎక్స్‌పోర్ట్ కూడా చేసుకోలేరు. సో, ఇదొక మంచి ఫీచర్ గైస్. మీరు సేఫ్‌గా అండ్ సెక్యూర్డ్‌గా ఉండాలి. మీ యొక్క పర్మిషన్ లేకుండా వాళ్ళు ఏది కూడా సేవ్ చేసుకోకూడదు వాళ్ళ యొక్క డివైస్‌లో అనుకున్నట్టయితే ఈ ఆప్షన్ ఖచ్చితంగా యూజ్‌ఫుల్ అవుతుంది. వాట్సాప్‌లో చాలా సార్లు మనం ఏదైనా డాక్యుమెంట్స్ పంపిస్తుంటాం. కానీ ఇంతకుముందు డాక్యుమెంట్స్ ఎలా ఉండేవంటే మనం ఏదైనా ఫోటో తీసుకొని లేదంటే పీడీఎఫ్‌లో దాన్ని కన్వర్ట్ చేసుకొని మరి డాక్యుమెంట్స్ మనం సెండ్ చేసుకోవాల్సి ఉంటది. అలా కాకుండా చిటికలో మీరు ఎటువంటి డాక్యుమెంట్ అయినా ఫోటో తీయగానే అది ఆటోమేటిక్‌గా డాక్యుమెంట్‌లోకి మారిపోయిందనుకోండి సూపర్‌గా ఉంటుంది కదా! ఇప్పుడు ఒక సర్టిఫికేట్ అయితే ఉంది కదా గైస్! నేను దీన్ని సెండ్ చేయాలనుకుంటున్నా. దీనికోసం ఇంతకుముందు మనం కష్టపడాల్సిన పని లేకుండా అంటే పీడీఎఫ్ రూపంలో మనం మళ్ళీ దాన్ని స్కాన్ చేసి అప్‌లోడ్ చేయాల్సిన పని లేకుండా ఫోటో తీసి స్కాన్ చేసుకొని డాక్యుమెంట్ రూపంలో మార్చుకోవచ్చు. దీనికోసం ఇక్కడ డాక్యుమెంట్స్ మీద క్లిక్ చేసామంటే ఆల్రెడీ డాక్యుమెంట్ ఆప్షన్ కనబడుతుంది. సో, దీన్ని క్లిక్ చేసామంటే స్కాన్ ఏ డాక్యుమెంట్ కనబడుతుంది. సో, దాన్ని ట్యాప్ చేశాను. ఆటోమేటిక్‌గా చూడండి ఇలా కనబడుతుంది గైస్. ఆటోమేటిక్‌గా ఇదొక డాక్యుమెంట్ రూపంలో మనకు తీసుకుంది. ఇక్కడ ఆటో క్యాప్చర్ ఉంది. తర్వాత మాన్యువల్ క్యాప్చర్ అయితే ఉంటుంది. ఆటో క్యాప్చర్ అయితే తీసుకుంది ప్రెజెంట్. మీరు ఇంకా దీనికి కావాలంటే ఇంకా ఎక్స్‌ట్రాగా మార్పులు చేసుకోవచ్చు. చూడండి క్రాప్ అండ్ రొటేట్. సో, దీన్ని మీరు ఎక్స్‌ట్రాగా క్రాప్ చేసుకోవచ్చు. లేదంటే రొటేట్ చేసుకోవచ్చు. దాంతో పాటు మీరు ఫిల్టర్ చేసుకోవచ్చు. అంటే ఆటో ఫిల్టర్ ఆప్షన్ లేదంటే కలర్ ఆప్షన్స్ డిఫరెంట్ టైప్ ఆఫ్ కలర్ ఆప్షన్స్ కావాలంటే తర్వాత గ్రే స్కేల్ కావచ్చు. లేదంటే బ్లాక్ అండ్ వైట్ కంప్లీట్‌గా బ్లాక్ అండ్ వైట్ సెండ్ చేయాలనుకుంటే బ్లాక్ అండ్ వైట్ సెండ్ చేసుకోవచ్చు. ఇలా మంచి మంచి ఆప్షన్స్ అయితే ఎనేబుల్ చేస్తారు. తర్వాత క్లీన్. సో, ఏదైనా క్లీన్ చేయాలనుకున్నట్టయితే సో, ఆ ఆప్షన్‌ని మనం ఈజీగా ఇట్లా చెరిపేసి క్లీన్ కూడా చేసుకోవచ్చు. ఇదంతా కూడా ఏఐ జనరేటెడ్ ఫీచర్స్ గైస్. సో, రీసెంట్‌గా మనకొచ్చేసింది. ఇక్కడ చూసుకోవచ్చు. నేను క్లీన్ ఆప్షన్ ఇక్కడ క్లిక్ చేస్తున్నా ఆటోమేటిక్‌గా అవన్నీ కూడా మనకి క్లీన్ అయిపోతున్నాయి. సో, ఇలా డిఫరెంట్ ఆప్షన్స్ అయితే ఉంటాయి. ఇవన్నీ ఓకే అయిన తర్వాత సింపుల్‌గా డన్ మీద క్లిక్ చేసుకొని దాన్ని డాక్యుమెంట్ రూపంలో సెండ్ చేయడమే. సో, ఇదొక ఫోటో రూపంలో కాకుండా సింపుల్‌గా మనకి పీడీఎఫ్ రూపంలో సెండ్ అయిపోయింది గైస్. సో, ఇదొక సూపర్ ఆప్షన్. ఇంతకుముందు మీరు వాట్సాప్‌లో స్టేటస్‌లో ఫోటోస్ పెడుతుంటారు కదా! కానీ ఒక్కొక్క ఫోటో పెట్టుకోవడానికి ప్రతిసారి మనం ఒక థర్డ్ పార్టీ అప్లికేషన్ మీద డిపెండ్ అవ్వాల్సి వచ్చేది. దాంట్లో మీరు ఫోటోస్ అన్నీ కూడా క్రాప్ చేసుకొని లేదంటే కంజెస్టెడ్‌గా అక్కడ ఫోటోస్ ఇరిగించుకొని మరి స్టేటస్‌లో పెట్టేవాళ్ళు. అలా కాకుండా ఇప్పుడు లేఔట్స్ అయితే తీసుకొచ్చారు. దీని ద్వారా అల్టిమేట్ ఫోటోస్ మనం ఎడిట్ చేసుకున్న దాంట్లో పెట్టవచ్చు. గైస్ చాలా సందర్భాల్లో మనం స్టేటస్ యాడ్ చేసేటప్పుడు సింపుల్‌గా ఇలా ట్యాప్ చేసినట్టయితే ఇక్కడ మనకు టెక్స్ట్, మ్యూజిక్, లేఔట్ ఆప్షన్స్ కనబడుతుంటాయి. వాయిస్ మెసేజ్ కూడా పెట్టుకోవచ్చు. మరి లేఔట్ మీద క్లిక్ చేసామంటే మీరు ఒక 6 ఫోటోస్ అనేవి ఇక్కడ రాండమ్‌గా సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. ఓకే. కంప్లీట్‌గా 6 అయిపోయాయి. ఇంక అంతకంటే ఎక్కువ సెలెక్ట్ కావు. ఓకే చేసుకున్న తర్వాత ఇక్కడ లేఔట్ యొక్క ఆప్షన్స్ కనబడతాయి. సో, ఎటువంటి స్ట్రక్చర్‌లో మీకు లేఔట్ కావాలి అనేటువంటిది ఇక్కడి నుంచి మనం డైరెక్ట్‌గా సెలెక్ట్ చేసుకోవచ్చు. చూడండి ఈ విధంగా కావాలంటే ఈ విధంగా, లేదు ఈ విధంగా కావాలంటే ఇలా. ఇదంతా ఓకే అయిన తర్వాత డన్ మీద క్లిక్ చేసుకున్నట్టయితే మీరు మల్టిపుల్ ఫోటోస్‌ని సెలెక్ట్ చేసుకోవడానికి ది బెస్ట్ ఆప్షన్ అయితే ఇక్కడ మనకు కనబడుతుంది. అలాగే ఇక్కడ మనం సింపుల్‌గా ట్యాప్ చేసుకునేసి ఇక్కడ లొకేషన్ యాడ్ చేసుకోవచ్చు. తర్వాత ఇంకొక ఎక్స్‌ట్రా ఫోటో యాడ్ చేసుకోవచ్చు. మ్యూజిక్ యాడ్ చేసుకోవచ్చు. టైం పెట్టుకోవచ్చు. సో, మీరు ఏ టైంలో దీన్ని పోస్ట్ చేస్తున్నారు ఇలా మంచి మంచి ఫీచర్స్ కూడా ఎనేబుల్ చేస్తారు. ఇంకా కావాలంటే యాడ్ యువర్స్ మీద క్లిక్ చేస్తున్నాం కదా! సో, ఇదేంటంటే మనం స్టేటస్ రూపంలోనే రిప్లై ఇవ్వడానికి ఇదొక బెస్ట్ ఆప్షన్ లాగా యూజ్ అవుతుంది. లైకు మీరు ఇన్‌స్టాగ్రామ్‌లో చూసి ఉంటారు కదా! అలా గైస్. సో, అక్కడ స్టోరీస్‌కి మనం రిప్లైస్ ఇస్తాం కదా! స్టోరీ రూపంలోనే. అలా ఇప్పుడు కూడా వాట్సాప్‌లో తీసుకొచ్చింది. సో, స్టేటస్ యొక్క రిప్లైని స్టేటస్‌లోనే మళ్ళీ మనం ఇక్కడి నుంచి ఇచ్చుకోవచ్చు. యాడ్ అవర్స్ అంటే ఇప్పుడు మనం దీన్ని పోస్ట్ చేసిన తర్వాత అవతల వ్యక్తి చూసారనుకోండి. అవతల వ్యక్తి కూడా దీనికి యాడ్ యువర్స్ మీద క్లిక్ చేసుకొని ఒక మంచి టాపిక్ సెలెక్ట్ చేసుకొని నేమో దానికి రిప్లై అనేది పెట్టుకోవచ్చు. సో, ఇలాంటి మంచి మంచి ఫీచర్స్ కూడా ఇప్పుడు వాట్సాప్‌లోకి వచ్చేసాయి. గైస్ మీ దగ్గర వాట్సాప్‌లో నంబర్ ఆఫ్ గ్రూప్స్ అయితే ఉంటాయి కదా! సో, ఆ గ్రూప్స్‌లో మీరు ఎవరికైనా కాల్ చేయాలనుకోండి గ్రూప్ బటన్ మీద మనం ప్రెస్ చేసామంటే అది వాయిస్ కాల్ కావచ్చు, లేదంటే వీడియో కాల్ కావచ్చు. ఖచ్చితంగా అది అందరికి వెళ్ళిపోతుంది. అలా కాకుండా ఇప్పుడు వాట్సాప్‌లో మంచి ట్రిక్ అయితే ఇంట్రొడ్యూస్ చేస్తారు. దాన్ని బట్టి మీరు ఎవరికైనా కాల్ చేయాలనుకున్నట్టయితే సెలెక్టెడ్ పీపుల్‌కి మాత్రమే మనము ఈ కాల్ అనేది చేసుకోవడానికి వీలు కల్పిస్తుంది. ముందుగా మనం గ్రూప్‌లోకి అయితే వెళ్ళిపోదాం. ఇక్కడ గ్రూప్ కాల్ మాట్లాడాలనుకున్నట్టయితే ఇక్కడ సింపుల్‌గా ట్యాప్ చేసుకోండి. ట్యాప్ చేసి వాయిస్ కాలా, వీడియో కాలా ఇలా అయితే కనబడుతుంటుంది. దీన్ని మనం క్లిక్ చేసామంటే డైరెక్ట్‌గా గ్రూప్ మొత్తానికి కాల్ వెళ్ళిపోతుంది. సో, ఎవరైతే ఆఫీస్‌లో అయితే ఉంటారో వాళ్ళందరికీ గ్రూప్ కాల్ వెళ్ళిపోతుంది. అలా కాకుండా సో, దీన్ని ట్యాప్ చేసుకునేసి సెలెక్ట్ పీపుల్ క్లిక్ చేసుకోవాలి. సెలెక్ట్ పీపుల్ క్లిక్ చేసుకొని ఎవరికైతే కాల్ వెళ్ళాలనుకుంటున్నారో వాళ్ళకి మాత్రమే సింపుల్‌గా వాయిస్ గాని, లేదంటే వీడియో కాల్ గాని చేసే ఆప్షన్ మనకు కొత్తగా వచ్చింది. సో, ఇదొక బెస్ట్ ఆప్షన్ అని చెప్పుకోవచ్చు. అందరిని డిస్టర్బ్ చేయకుండా గ్రూప్‌లో మనం ఎవరినైతే మాట్లాడాలనుకుంటున్నామో, ఎవరితో అయితే మాట్లాడాలనుకుంటున్నామో వాళ్ళకు మాత్రమే సింపుల్‌గా ట్యాప్ చేసి కాల్స్ అనేవి చేసుకోవచ్చు. మనం ఎప్పుడైనా వాట్సాప్‌ని అప్డేట్ చేస్తుంటాం కదా! దానికోసం ప్లే స్టోర్‌లో వెళ్లి, అక్కడ అప్లికేషన్స్‌లో వెళ్లి వాట్సాప్ అప్లికేషన్‌ని వెతికి మరి మనం అప్డేట్ చేయాల్సి ఉంటుంది. అలా కాకుండా వాట్సాప్ ఒక మంచి ఫీచర్ అయితే తీసుకొచ్చింది. అదే ఆటో అప్డేట్. దీన్ని ఎనేబుల్ చేసుకున్నామంటే సింపుల్‌గా వాట్సాప్ ఎప్పటికప్పుడు అప్డేట్ అవ్వడం జరుగుతుంది. మరి వాట్సాప్‌లో అప్డేట్ మీరు చేసుకోవాలనుకుంటే సింపుల్‌గా సెట్టింగ్స్‌లో వెళ్ళిపోండి. సెట్టింగ్స్‌లో వెళ్ళిన తర్వాత కిందకి స్క్రోల్ చేశామంటే ఇక్కడ ఎక్స్‌ట్రాగా యాప్ అప్డేట్ కనబడుతుంది. సో, యాప్ అప్డేట్స్ మీద క్లిక్ చేసుకొని ఆటో వాట్సాప్ అప్డేట్ మీద ఎనేబుల్ చేసుకోవాలి. ఎనేబుల్ చేసుకున్న తర్వాత అలో అప్డేట్స్ ఓవర్ ఎనీ నెట్వర్క్ అంటే మీరు వైఫై వాడుతున్నా లేదంటే మొబైల్ నెట్వర్క్ వాడుతున్నా కూడా ఆటోమేటిక్‌గా అప్డేట్ కావాలి అని
ఈ ఆప్షన్ ఎనేబుల్ చేసుకోవాలి. మరి వాట్సాప్ అప్డేట్ అవైలబుల్ అనేటువంటి నోటిఫికేషన్స్ మీకు రావాలనుకున్నట్టయితే దీన్ని ఎనేబుల్ చేసుకోవచ్చు. లేదు అవసరం లేదు, ఆటోమేటిక్‌గా అది అప్డేట్ అయితే చాలు అనుకున్నట్టయితే సింపుల్‌గా దీన్ని ఆఫ్ కూడా చేసుకోవచ్చు. సో, దీని ద్వారా ఏమవుతుందంటే ప్రతిసారి మీరొచ్చి కొత్తగా ఏమన్నా అప్డేట్ వచ్చిందా లేదా మాన్యువల్‌గా చెక్ చేసిన పని లేకుండా ఉంటుంది. మీ దగ్గర యూపీఐ ట్రాన్సాక్షన్ చేసుకోవడానికి మీరు ఫోన్‌పే, గూగుల్ పే, పేటీఎం లాంటి అప్లికేషన్స్ అయితే యూజ్ చేస్తున్నారు కదా! మరి వాట్సాప్‌లో కూడా ఇప్పుడు మనం యూపీఐ ట్రాన్సాక్షన్ ఈజీగా చేసుకోవచ్చు. దీన్ని లేటెస్ట్‌గా ఇంట్రొడ్యూస్ అయితే చేశారు. ఇన్‌ఫాక్ట్ వాట్సాప్‌లో పేమెంట్ చేసుకోవడం అనేది చాలా పాత ప్రాసెస్. కానీ ఇప్పుడు యూపీఐ ట్రాన్సాక్షన్స్ ఎవరికైనా సరే సింపుల్‌గా స్కాన్ చేసి పేమెంట్ చేసుకోవచ్చు. ఆ ఆప్షన్ ఇప్పుడు ఎనేబుల్ చేశారు. యూపీఐ ట్రాన్సాక్షన్స్ కోసం ఇక్కడ కెమెరా ఆప్షన్ కనబడుతుంది. సో, కెమెరా యాప్‌లో వెళ్లి ఆటోమేటిక్‌గా యూపీఐ మీద ఇలా సింపుల్‌గా కెమెరా చూపించామంటే ఆటోమేటిక్‌గా అది మనకి పేమెంట్ ఆప్షన్‌లోకి వెళ్ళిపోతుంది. ఇక్కడ చూసుకోవచ్చు పేరు కూడా కనబడుతుంది గైస్. సో, ఎవరిదైతే మనం స్కానర్ అంటే క్యూఆర్ కోడ్ చూపించామో ఆటోమేటిక్‌గా వాళ్ళకి ఆ పేరు ఇలా కనబడుతుంటుంది. వాళ్ళ నుంచి మీరు పేమెంట్ చేయాలి అంటే వాళ్ళకి పేమెంట్ చేయాలనుకున్నట్టయితే ఇక్కడ నుంచి పేమెంట్ అనేది చేసుకోవచ్చు. లేదు వాళ్ళ నుంచి రిక్వెస్ట్ చేయాలనుకున్నట్టయితే ఇక్కడ నుంచి రిక్వెస్ట్ ఆప్షన్ క్లిక్ చేసుకొని నెక్స్ట్ బటన్ ప్రెస్ చేసుకోవచ్చు. ఇక్కడ విషయం ఏందంటే ఇక్కడ పేమెంట్ మెథడ్ ఫస్ట్ యాడ్ చేసుకోవాలి. ఇక్కడ పేమెంట్ మెథడ్ అని నేను ఇంతవరకు యాడ్ చేసుకోలేదు. సో, దీన్ని క్లిక్ చేసుకొని ఫస్ట్ బ్యాంక్ అకౌంట్ అనేది మీరు సెలెక్ట్ చేసుకోవాలి. సో, బ్యాంక్ అకౌంట్ కావచ్చు, లేదంటే రూపే క్రెడిట్ కార్డ్ కావచ్చు, లేదంటే క్రెడిట్ లైన్ కావచ్చు. సో, వీటన్నిటిలో దేని ద్వారా మీరు పేమెంట్ చేయాలనుకుంటున్నారో దాన్ని ఖచ్చితంగా ఎనేబుల్ అనేది చేసుకోవాల్సి ఉంటుంది. సో, రూపే క్రెడిట్ కార్డ్ పేమెంట్ అనేది ఇప్పుడు వాట్సాప్‌లో కూడా వచ్చేసింది గైస్. మనం చాలా సందర్భాల్లో వాట్సాప్‌లో ఏదో ఒక మెసేజ్ కోసం వెతుకుతూ ఉంటాం. చాట్ లిస్ట్ అనేది పెద్దగా ఉందనుకోండి, ఆ చాట్ మొత్తాన్ని స్క్రోల్ చేస్తూ వెళ్తూ ఉంటాం. సో, మొత్తం పైనుంచి కింది వరకు ఒకటేసారి సెర్చ్ చేయడానికి ఇబ్బంది అనిపిస్తుంది కదా! దీనికోసమే వాట్సాప్ సెర్చ్ ఆప్షన్ తీసుకొచ్చింది. దీన్ని బట్టి మీరు ఇయర్ బై ఇయర్, డేట్ బై డేట్ సెర్చ్ చేసుకోవచ్చు. ఒక్కొక్కసారి మీరు గ్రూప్‌లో వెళ్లారంటే ఏదైనా ఒక మీకు కావాల్సిన మెసేజ్ పాత మెసేజ్ అనుకోండి. ఫలానా డేట్ అయితే గుర్తుంటుంది కానీ ఎగ్జాక్ట్‌గా ఆ మెసేజ్ ఏంటనేది మీకు తెలియకపోవచ్చు. దాన్ని వెతకడానికి ఇక్కడ సెట్టింగ్స్‌లో వెళ్లి సెర్చ్ ఆప్షన్‌లో వెళ్తాం కదా! సెర్చ్ ఆప్షన్‌లో వెళ్లి ఇక్కడ ఏదైనా టైప్ చేస్తుంటాం. అది మనకు రావడానికి ఇబ్బందిగా అనిపిస్తూ ఉంటుంది. అందుకే ఇక్కడ ఒక తేదీ అయితే యాడ్ చేశారు. సో, క్యాలెండర్ యాడ్ చేశారు గైస్. క్యాలెండర్ యాడ్ చేశారు కదా! దీంట్లో మీరు ఏ మంత్‌లో, ఏ ఇయర్‌లో మీరు సెట్ చేయాలనుకుంటున్నారో దాన్ని ఎగ్జాక్ట్‌గా సెలెక్ట్ చేసుకునేసి, అందులో మీకు కావాల్సిన డేట్ సెలెక్ట్ చేసుకొని ఓకే క్లిక్ చేశారంటే అక్కడికి డైరెక్ట్‌గా ఇదైతే వెళ్ళిపోతుంది. సో, ఇటువంటి ఒక మంచి ఆప్షన్ అనేది ఇప్పుడు మనకి వాట్సాప్‌లో తీసుకొచ్చారు. సెర్చ్ మీరు మళ్ళీ మాటిమాటికి ఇలా పైకి కిందకి స్క్రోల్ చేసుకొని చూసుకోవాల్సిన పని లేకుండా మీకు ఎగ్జాక్ట్‌గా డేట్ గుర్తున్నట్టయితే ఆ డేట్‌కైతే మీకు తీసుకొని వెళ్ళిపోతుంది. సో, ఇది కూడా మన యొక్క టైమ్‌ని సేవ్ చేసే బెస్ట్ ఆప్షన్. గైస్ మీరు వాట్సాప్ గ్రూప్‌లో ఉన్నారు కదా! వాట్సాప్ గ్రూప్‌లో ఇంకొక కొత్త ఫీచర్ ఇంట్రొడ్యూస్ చేశారు. సింపుల్‌గా మీరు గ్రూప్ యొక్క లాస్ట్ పేజ్‌లో లేదంటే లాస్ట్ ప్లేస్‌లో లాగ్ ప్రెస్ చేసి సింపుల్‌గా ట్యాప్ చేశారంటే అక్కడ మీకొక వాకీ టాకీ ఆప్షన్ లేదంటే వాయిస్ చాట్ ఆప్షన్ అనేది ఓపెన్ అవుతుంది. మీరు నార్మల్‌గా టెక్స్ట్ రూపంలో చాట్ మాత్రమే కాదు, వాయిస్ రూపంలో కూడా చాట్స్ అనేవి మాట్లాడుకోవచ్చు. అక్కడ సింపుల్‌గా నేను మాట్లాడాలి అని చెప్పి సింపుల్‌గా ఒక ఇండికేషన్ మీరు పంపించారంటే అవతల వ్యక్తులు ఎవ్వరైనా సరే ఎంతమందైనా సరే జాయిన్ కావచ్చు. ఇక గ్రూప్‌లోనే ఇంకొక బెస్ట్ ఆప్షన్ వచ్చింది. సింపుల్‌గా మనం ఇలా కిందకొచ్చేసిన తర్వాత లాంగ్ ప్రెస్ చేసామంటే పైకి ఇక్కడ ఆటోమేటిక్‌గా కనెక్ట్ ఆప్షన్ కనబడుతుంది. సో, ఇదేంటంటే మనం మాట్లాడాలి అంటే వాయిస్ చాట్ చేయాలని చెప్పి జస్ట్ ఒక ఇండికేషన్ ఇచ్చేట్టు అందరికి. మరి దీన్ని మీరు వాకీ టాకీ ఆప్షన్ కూడా చెప్పుకోవచ్చు. మీరు మాట్లాడే అవతల వ్యక్తి కూడా మాట్లాడేటువంటి ఆప్షన్ ఇది. సో, ఇక్కడ సెండ్ వేవ్ మీద క్లిక్ చేసామంటే మనం వెయిట్ చేస్తున్నాము అవతల వ్యక్తులకి ఒక సింబల్ పంపించినట్టు. సింపుల్‌గా హాయ్ అని వేవ్ పంపించినట్టు. తద్వారా వాళ్ళు అవతల వాళ్ళు జాయిన్ కావాలనుకుంటే సింపుల్‌గా జాయిన్ కూడా కావచ్చు. ఇప్పుడు నా మొబైల్‌లో చూసుకోవచ్చు. ఆఫీస్ అని చెప్పి మెసేజ్ అయితే వచ్చింది కదా! ఓకే. ఇలా జాయిన్ ఆప్షన్ కనబడుతుంది. సో, జాయిన్ క్లిక్ చేశానంటే ఆటోమేటిక్‌గా జాయిన్ అయిపోతా. ఇక ఫైనల్‌గా ఇంకొక బోనస్ టిప్ అయితే చెప్తాను. ఇంతకుముందు వాట్సాప్‌ని మనం డిఫరెంట్ టైప్ ఆఫ్ మల్టీ డివైజెస్‌లో లాగిన్ చేసుకోవడానికి ఎక్కువ ఆప్షన్స్ అయితే ఉండేవి కావు. హార్డ్‌లీ 2, 3 డివైస్‌లో మాత్రమే లాగిన్ చేసుకోవచ్చు. ఇప్పుడు మాక్సిమం ఒక 4 డివైసెస్ వరకు మనకి ఎనేబుల్ అయితే చేస్తారు. మరి అది ట్యాబ్ కావచ్చు, ఫోన్ కావచ్చు, ల్యాప్‌టాప్ లేదంటే పీసీ ఇలా డిఫరెంట్ టైప్ ఆఫ్ డివైసెస్‌లో మనం లాగిన్ చేసుకోవడానికి అవకాశం కల్పిస్తుంది. ఇక ఫైనల్‌గా ఇక్కడ 3 డాట్స్ మీద క్లిక్ చేసుకొని లింక్డ్ డివైసెస్ చూసుకోవచ్చు. ఇక్కడ ఆల్మోస్ట్ ఒక 4 డివైస్ వరకు లాగిన్ చేసుకునే ఆప్షన్ అయితే కల్పిస్తున్నారు. ఇప్పటికైతే 2 పీసీస్‌లో లాగిన్ చేశాను. తర్వాత ఈ మొబైల్ లాగిన్ చేశాను. ఇంకొక దాంట్లో కూడా నేను ఎక్స్‌ట్రాగా దీంట్లో లాగిన్ అయితే చేసుకోవచ్చు. ఇలా మొత్తం 4 డివైజెస్ నాకు లాగిన్ చేసుకోవడానికి ఆప్షన్ కల్పిస్తుంది. సో, ఇవి గైస్ వాట్సాప్ సంబంధించి నేను మీకు చెప్పదలుచుకున్న ది బెస్ట్ 10 ట్రిక్స్. సో, గైస్ ఇవి వాట్సాప్ ట్రిక్స్. మీ డైలీ లైఫ్‌లో ఖచ్చితంగా ఈ ట్రిక్స్ యూజ్‌ఫుల్ అయ్యాయి అనుకుంటాను. యూజ్ అయినట్టయితే లైక్ ఇవ్వడం మర్చిపోకండి. ఇలాంటి మరెన్నో ట్రిక్స్ అనేవి మీకు షేర్ చేస్తుంటాను నా ఛానెల్‌లో. మీరు గనుక ఫస్ట్ టైమ్ వచ్చినట్టయితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. ఇంకో టాపిక్‌తో కలుద్దాం. అంతవరకు జై హింద్.